కొద్దిగా మంది విత్తనాలు కూడా పెట్టిండ్రు ఆల్రెడీ. 7 రోన్ కడితలనే ఓన పడింది కాబట్టి ముందరనే పొతాలు అయినాయి. విత్తనాలు కూడా మొత్తం పత్తి విత్తనాలు ఎక్కువ పెడుతున్నారు. ఒక 2 రోజులు అయితే కూడా పెట్టకాలు కూడా అయిపోతాయి. వర్షాలు ఎక్కువ పడి దునకాలు జర ఇబ్బంది అయినాయి. కొద్దిగా రాత్రి పడలేదు. ఇవాళ రేపు అయితే మొత్తం మా పామిడిపల్లి పెట్టకాలు కూడా అయిపోతాయి. పత్తి విత్తనాలు మొత్తం పత్తులు ఎక్కువ పెడుతున్నారు. లాస్ట్ వానదేవుడు ఏం చేస్తాడో తెలియదు. పొద్దుగాలు వచ్చిన చూడు 8 ఎకరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 8 ఎకరాలు పట్టినా 20 ఎకరాలు ఇలా అయిపోతుంది మొత్తం. రేపు ఎల్లుండి అయితే ఇక మొత్తం బంద్ అవుతాయి. ఈ రైతులు ఏమి ట్రాక్టర్లకి డీజిల్కి పైసలు ఇయ్యరు. పాయి అంటారు కానీ కనీసం వచ్చి కూడా చేయని కాడ చూడరు. డీజిల్కి లేవులే ఇస్తా అని ఒకటేసారి అంటే వాడు పంట మీద ఇచ్చినప్పుడు ఇది ఏం చేయాలి రైతు? పనులు ఫైనాన్స్ కూడా తెచ్చుకుంటాం మేము. అడుగుద్దా మీద వచ్చి గుర్తుకొని పోతాడు. ఆయన రైతు కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ 7 చుట్టాలకల్లా డీజిల్కి పైసలు ఇవ్వాలంటే అమ్మ కొడుకు కానీ అరే వాడు డీజిల్కే పైసలు అడగపోయి అంటారు. నువ్వు ఒకటే డీజిల్కి పైసలు అడుగుతా అంటారు. వాడు వచ్చేది ఏం లేకుండా కానీ మనం 1 మీద వేసి నాకు చెప్తారు. వాడు మన అసలు ఊకనే నాకు అన్నీ ఒకటేసారి అబ్బా అని చెప్తారని రైతులు చెప్తారు. కానీ వాడు వచ్చేది లేదు కానీ ఊరికి అట్లా పొంగితే పోతాడని